హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రహీన్ వ్లాగ్స్. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేసే స్పెషల్ ఏంటంటే కొయ్యంగల్ ఇగురు. ఫస్ట్ నేను ఒక బాండీ తీసుకుని అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత 2 ఆనియన్స్ని నేను మిక్సీలో కచ్చాపచ్చాక ఫ్రై చేసుకుని అది పచ్చివాసన పోయేదాకా నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు రబ్బలు తీసుకుంటున్నాను. కరివేపాకుల రబ్బలు తీసుకుని అది వేసి అది కూడా కొంచెం కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు అది కూడా తీసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ధనియా అండ్ జీలకర్ర అండ్ లవంగం పేస్ట్ వేస్తున్నాను. హ్యాండ్ఫుల్ ఆఫ్ ధనియా తీసుకోండి, హ్యాండ్ఫుల్ ఆఫ్ జీరా తీసుకోండి, 4 to 5 లవంగం తీసుకోండి. ఈ 3 కూడా పేస్ట్ చేసి ఇది వేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ పేస్ట్ వేయండి. ఆ పేస్ట్ వేసిన తర్వాత మీ క్వాంటిటీ ప్రకారం, మీ ఫిషెస్ ప్రకారం క్వాంటిటీ పెంచుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు చూడండి, ఫిష్ కర్రీలో గసగసాలు వేయకూడదు. ఇది మెయిన్ టిప్ అనమాట. ఫిష్ కర్రీలో గసగసాలు వేస్తే అదేదో టేస్ట్ వస్తుంది. మేము కోనసీమ వాళ్ళం ఇలానే చేస్తామన్నమాట. అది వేసిన తర్వాత ఈ ధనియా జీలకర్ర అండ్ ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా అండ్ ఫ్రై చేసిన తర్వాత చిల్లీస్ వేసాను. 4 చిల్లీస్ వేసాను. ఘాట్లు పెట్టుకుని వేసుకున్నాను. అందుకని ఎక్కువ చిల్లీస్ వేసుకోవచ్చు మీకు ఇష్టమైన దాన్ని బట్టి. అది కూడా ఏంటి కొంచెం పచ్చివాసన అది పోయేదాకా ఉంచుకుని ఇప్పుడు నిన్న చూసారా మా కొయ్యంగలో నేను ఉప్పు కారం అండ్ వేసి ఉంచాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను అనమాట. పసుపు ఆ డబ్బా నుంచి రావట్లేదు, అందుకని అన్నిసార్లు నేను దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫిష్ నేను ఇందాక సాల్ట్ అండ్ వేసాను కదా కారం, ఆ ఫిష్ని ఇందులో బాండీలో వేసాను. ఒకసారి లైట్గా ఫ్రై చేశాను. ఇవి కూడా ఉప్పు కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడే మనం గరిటె పెట్టి తిప్పాలి. దాని తర్వాత గరిటె పెట్టి తిప్పితే ముక్క విడిపోతుంది. చూసుకోండి. తర్వాత ఆయిల్ బయటకు వచ్చింది చూసారా. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ముక్క మునిగేదాకా వాటర్ పోసుకోండి. అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది. స్మెల్ కూడా రాకుండా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. చూసారా, ఇప్పుడు నేను గరిటె పెట్టేశాను. గరిటె పెట్టడం వల్ల ముక్క చూసారా, అందుకు మళ్ళీ గరిటె తీసేసి నేను ఒక గుడ్డ తీసుకుని ఇలా అండి తిప్పుతున్నాను అనమాట ఫిష్ కర్రీని. అంతే. ఇప్పుడు లాస్ట్లో హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర తీసుకుని వేసేయటమే. అంతే, మన ఎంతో టేస్టీ కొయ్యంగల్ ఇగురు